పైన 2 ఉంటుంది కదా, రైట్ సైడ్ పైన కింద దానికి అర్థం చూడండి. అందరూ పలుకుదామా? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. వెరీ గుడ్. ఇక్కడ నా వైపు చూడండి జాగ్రత్తగా. నేను చెప్పినట్టు పలకండి, చూడండి. దేవుడు పక్కనతో చెప్పండి, నీకు తోడై ఉన్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనకు వ్యక్తిగతంగా అలాగే దేవుడు ఏ విధంగా మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాలు బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే అందులో కొన్ని మాత్రము మనము ధ్యానము చేసుకున్నాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేరింది? ఇది యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినటువంటి ప్రవచనం. యేసుక్రీస్తు జననం గురించి చెప్పినటువంటి ప్రవచనం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనము చూడండి. ఇదే మాటలు మనకు కనపడతాయి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ప్రవక్త ద్వారా. ఏ ప్రవక్త? ఇక్కడేమో ప్రవక్త చెప్పాడు, మనం ముందు చదువుకున్నాం కదా. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటను, ఈ ప్రవచనాన్ని చెప్పాడు. ప్రేమైనటువంటి దేవుని పిల్లగా, ఇమ్మానుయేలు దేవుడు అంటే దేవుడు తోడుగా ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి మాట. దేవుడు మనకు ఎలా తోడుంటాడు? ప్రేమైనటువంటి దేవుని పిల్లగా, ఎలాంటి పరిస్థితులలో మనకు తోడుగా ఉంటాడు అనేటువంటి విషయాలు కూడా దేవుని వాక్యం ద్వారా మనము జాగ్రత్తగా విందాం. బైబిల్ చదివేటప్పుడు అందరూ బైబిల్ చూడండి. వాక్యం చెప్పేటప్పుడు అందరూ కూడా సేవకుల వైపు చూస్తూ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవుడైన యెహోవా చెప్పాడు. అందరి మాట కూడా పలకండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వానికి సాటైన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడు అనుకున్నాడంట. ఏమనుకున్నాడంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు తోడు కావాలని కోరుకుంటారు. ఎవరు తోడు లేని జీవితాలు ఎలా ఉంటాయి? ఎవరు కూడా తోడు లేని వారి జీవితాలు ఎలా ఉంటాయి? ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దేవుడు సాటి అయిన సహాయం, పోటీ కాదు. భార్య భర్తకు భార్య పోటీ కాదు. అలాగే భార్యకు భర్త పోటీ కాదు. సాటి అంటే సమానము అని అర్థం. భార్య భర్తలు సమానంగా దేవుడి దృష్టిలో ఉన్నారు. దేవుడు ఇద్దరిని సమానంగా చేశాడు. తన చిత్తము నెరవేరుట కొరకు పురుషుడికి సహాయముగా ఉండటానికి దేవుడు స్త్రీని చేశాడు. సహాయం అంటే హెల్పర్, హెల్పింగ్. మనము మధ్యకాలంలో ఫోన్లో చూస్తున్నాం, నేను మీకు ఏ విధంగా సహాయము
చేయగలను. అప్పుడు మనం రీఛార్జ్ చేయండి అని చెప్పాలి. ఏమన్నా బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేయండి అని చెప్పాలి. లేకపోతే మాకు అప్పులు ఉన్నాయి తీర్చండి అని చెప్పాలి. తీరుస్తారా అంటే మామూలుగా అంటారు. ప్రేమటువంటి దేవుడులారా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు డ్రైవింగ్ ఉన్నారు, లారీలో డ్రైవర్ ఉన్నాడు, పక్కన క్లీనర్ కూడా ఉంటాడు. రైట్ అంటుంటాడు, లెఫ్ట్ అంటుంటాడు, రైట్ అంటుంటాడు కదా, బ్యాక్ అంటుంటాడు, ఫ్రంట్ అంటుంటాడు, టర్నింగ్ తీసుకుంటుంటాడు. కండక్టర్ కూడా, కండక్టర్ ఎలా చెబితే డ్రైవరు, కండక్టరు కొడితేనే మూవ్ చేస్తాడు, కండక్టర్ కొట్టకపోతే మూవ్ చేయడు. అంటే ఇప్పుడు కండక్టర్కు డ్రైవర్కు అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి వారు ఉద్యోగం చేస్తున్నారు, ప్రజల పక్షాన వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి ఆ పని చేయాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, కుటుంబ వ్యవస్థ కూడా ఇద్దరు కూడా మరి సాటైనటువంటి సహాయంగా దేవుడు భర్తకు భార్యను దేవుడు సహాయంగా చేశాడు. కుటుంబ వ్యవస్థలో లేకపోతే కాపురంలో ఒకరికి ఒకరు సాటైన సహాయం చేసుకోవాలి. ఒకరికి ఒకరు సాటైన సహాయం చేసుకోవాలి, చిన్న చిన్న సహాయం. ప్రేమటువంటి దేవుని పిల్లగా అలాగే చూస్తే భర్తకు భార్య సహాయము చేయాలి, భర్తకు భార్య సహాయము చేయాలి. అలాగే భార్యకు కూడా భర్త సహాయము చేయాలి, ఒకరికి ఒకరు సహాయం చేస్తూ ఉండాలి. అలాగే పిల్లలకు తల్లిదండ్రులు సహాయము చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు వారి కష్టార్జితం అంతా పెట్టి చదివిస్తుంటారు. వారి రెక్కల కష్టార్జితం, వారి రక్తము అంతా కూడా వారు ఏం చేస్తుంటారు? కష్టపడి పిల్లలకు సహాయం చేస్తుంటారు. ఉదయాన్నే వాళ్ళని లేపడం, చదువుకోమని చెప్పడం, స్కూల్కి పంపించడం. తల్లిదండ్రులు పిల్లలకు సహాయము చేయడం ద్వారా వాళ్ళు కూడా రెడీ అవుతుంటారు, స్కూళ్ళకు లేకుంటే చర్చికి వెళ్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులకు పిల్లలు సహాయం చేయాలి. ఎప్పుడు? వారు నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు, వారి పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. కాబట్టి చూశారా, కుటుంబ వ్యవస్థ భర్తకు భార్య సహాయం చేస్తుంది, భార్యకు భర్త సహాయం చేస్తున్నాడు, తల్లిదండ్రులు పిల్లలకు సహాయం చేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి, ఇలా ఒకరికి ఒకరు సహాయం చేసుకోకుండా ఒంటరిగా ఉన్నటువంటి జీవితాలను చూస్తే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు తెలియదు, ఆయన ఊరు కూడా తెలియదు. ఆ వ్యక్తి గురించి సొలొమోను మహారాజు తన జ్ఞానంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ మాటలు చెప్పాడు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు ఒకసారి చదువుతాం. చూడండి, అందరూ కూడా బైబిల్ తీయండి. ప్రసంగి 7వ అధ్యాయము 4వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు ఉన్నాయి. అందరూ కూడా నేను చదువుతాను, మీరు బైబిల్ చూడండి. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడును. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. ఒక వ్యక్తి, ఎవరో ఒక వ్యక్తి అంట ఒంటరిగా ఉన్నాడంట. ఒంటరిగా ఉన్న వ్యక్తి ఒకడు కలడు. అతనికి జతగాడు లేడు, తర్వాత కుమారుడు లేడు, తర్వాత సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనదై బహు చింత కలిగించును. అంటే ఎవ్వరు తోడు లేకుండా
ఉండే వ్యక్తి జీవితాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఉన్నాడంట, అతనికి జతగాడు అంటే స్నేహితుడు లేడు, కుమారుడు కూడా లేడు, కుమార్తె కూడా లేదు. తర్వాత ఇంకెవరు లేరంట, సహోదరుడు, అన్న లేడు, తమ్ముడు లేడు. ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంట, ఒంటరిగా ఉన్నాడు, కొత్తగా పని చేస్తూనే ఉన్నాడు, ఎడతెగక పని చేస్తున్నాడు. మొదటి తెస్సలోనికీ పత్రిక 5:15 ఎడతెగక ప్రార్థన చేయండి అని అక్కడ ఉంటుంది. అపోస్తల కార్యములు 2:42 వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉంది. ఈయన దేని విషయంలో ఎడతెగకుండా ఉన్నాడు? ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేదాకా పని 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 చేస్తున్నాడు. పోనీ ఎవరి కోసం చేస్తున్నాడు? తన భార్య కోసం చేస్తున్నాడా, తన పిల్లల కోసం చేస్తున్నాడా, తన స్నేహితుల కోసం చేస్తున్నాడా, లేకపోతే ఎవరి కోసం ఆయన కష్టపడి పని చేస్తున్నాడో ఎరుగక, ఎవ్వరు లేరు, ఆయన ఎడతెగక పని చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఐశ్వర్యం కూడా ఉంది, ఆయన తృప్తి లేదు. డబ్బు ఉంది, పని ఉంది, తృప్తి లేదు. ఎవరి కోసం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఇది చాలా దుఃఖమైనటువంటి పరిస్థితి. అతను సుఖం అనేది ఎరగకుండా, అసలు సుఖం అంటే ఏందో తెలియకుండా కష్టపడుతూనే ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు, ఇలాంటి కష్టము బహు చింత కలిగించును. 9వ వచనం చూడండి, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది. ఒంటరిగా ఉంటే ఏదో ఒక ఆలోచన మనకు వస్తుంది. అమ్మ అందరు తలుపు పైకెత్తారు. ఒంటరిగా ఉంటే ఏదో ఒక ఆలోచన మనకు వస్తుంది. శారీరకంగా మానసికంగా మనం కుంగిపోతాం. ఏందబ్బా నేను ఒక్కదాన్ని అయిపోయిన, ఒంటరిగా అయిపోయాను అని చెప్పేసి. అందుకోసం దేవుడు ఏమన్నాడంటే, ఒంటరిగా ఉండడం, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని సాటైనటువంటి సహాయాన్ని చేశాడు. కనీసం పిల్లలాగా తోడుంటే వారితో ఏదో కూడా మాట్లాడవచ్చు. అసలు ఎవ్వరు తోడు లేకుండా ఉంటే అది చాలా చింతగా దిగులుగా ఉంటుంది. ప్రేమైన దేవుడు కదా, ఇక్కడ చూసినట్లయితే 10వ వచనం, వారు పడిపోయినట్టు ఒకడు తన తోడి వారిని లేవనెత్తుతాడు. ఒకడు పడిపోయాడనుకోండి, ఒకడు లేపుతాడు. ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాడిని లేవనెత్తువాడు ఎవరు కూడా పడిపోతే లేవనెత్తే వాళ్ళు ఉండరు. కనీసము మంచినీళ్ళు అడిగితే తెచ్చిచ్చే వాళ్ళు కూడా ఉండరు కదా. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, అందుకోసం ఒంటరిగా ఉండడము మంచిది కాదు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, అలాగే చూడండి 12వ వచనంలో, ఒంటరి అగున ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాడిని ఎదుర్కోవచ్చు. ఒక్కడిగా ఉన్నారనుకోండి, ఆ ఒక్క వ్యక్తిని ఎవరైనా కొట్టడానికో లేకపోతే తరగడానికి వస్తే అతను పారిపోతాడు. అదే ఇద్దరు ఉంటే ఒక్క వ్యక్తిని ఎదుర్చవచ్చు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, చూడండి దేవుడు చెప్పాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు తలుపు వేసుకుని ప్రార్థన చేయండి. ఎక్కడైతే 2-3 నా నామమున ప్రార్థన చేస్తారో నేను వారి మధ్య ఉంటాను. అలాగే ఒంటరిగా ప్రార్థన చేసిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, మన నిజమైనటువంటి వ్యక్తిగత జీవితంలో ఎవరు తోడు లేని జీవితాలు ఆలోచన చేస్తే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులుగా ఉంటాయి అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే ఒక విధవరాలు ఉంది, అంటే భర్త లేడు, నిజముగా అనాథ అయినటువంటి విధవరాలు. వారి జీవితాలు ఎలా ఉంటాయి చూడండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో, నిజముగా అనాథలైనటువంటి విధవరాలను సన్మానించుము అనే మాట మనకు కనపడుతుంది. అంటే ఆమెకి ఇంకెవరు లేదు,
ఆమె ఒక్కతే ఉంది, భర్త లేడు, పిల్లలు లేదు, మనవడు లేడు, మనవరాలు లేదు, అసలు ఎవరు లేదు, ఆమె ఒంటరిగా ఉంటుంది. ఇలాంటి వారిని సన్మానించాలి అని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రేమైన దేవుని పిల్లరా, 5వ వచనం కూడా చూడండి. అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి అయి ఉండి, ఏకాకి ఎవరినంటారు ఏకాకి అని? అది దిక్కులేని ఏకాకి ఫంక్షన్ కదా, ఏకాకులు అండి. దేవుడు ఏకాంగులను ఏం చేశాడంట? సంసారులుగా చేయవాడు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే నిజముగా అనాథలైనటువంటి విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేగింపగలు నిలకడగా ఉండును. ఆమె ఒక్కటే ఉంది. ఇక మనసంతా ఎవరి మీద ఉండాలంట? దేవుని మీద ఆమె ఆధారపడి జీవించాలి. ఇక మనుషుల మీద ఆధారపడద్దు. నాకు ఎవరు లేదు, వాళ్ళు సహాయం చేయట్లేదు, వీళ్ళు సహాయం చేయట్లేదు, లేకపోతే ఇతరుల మీద బాధపడడం కంటే కూడా దేవుని మీద వారు ఆధారపడి జీవించాలి. అదే కదా వాక్యం చదివిస్తుంది. దేవుని మీదనే నిరీక్షణ ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఏ మనిషి మీద ఇక ఆ విధవరాలు ఆడుకోకూడదు, ఆధారపడి జీవించకూడదు. వింటున్నారా వాక్యం? ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, అలాగే మనం గమనిస్తే రాత్రి పగలు ఎలా ఉన్నారంట? ప్రార్థనలు. ఇంకా ఆమెకి ఏం పని చెప్పండి? ప్రార్థన చేయాలి. దేవుని దృష్టిలో దేవుని మందిరానికి విధవరాలను దేవుడు వరాలుగా ఇచ్చాడు బైబిల్లో. సమాజంలో విధవరాలను చిన్న చూపు చూస్తారు. ఉదయమే ఎదురొచ్చింది అనుకోండి, ఏంద్రా ఉదయాన్ని ఈ ముఖం చూసినామని తిట్టుకుంటూ ఉంటారు. ఇల్లు ఎదురొచ్చినందుకు నాకు ఇలా జరిగింది అనుకుంటూ ఉంటారు. నో, కాదు, వాళ్ళు ఎదురొచ్చినందుకు కాదు. ప్రేమైనటువంటి దేవుడు, ఆ 3 ఆచారాలు మన హృదయంలో తొలగించుకోవాలి. నేను పాస్టర్ చాలాసార్లు బండి మీద వెళ్తుంటప్పుడు మనోళ్ళు ఎదురవుతుంటారు, మా నుంచి పక్కకు పోతుంటారు. నేను పిలిచి అదే పనికి మాట్లాడతాను వాళ్ళతో. అట్లా పోకూడదు. ఏం కాదు, ఏమన్నా అవుతుందంటే ఎవరు ఎదురైనా అవుతుంది, అయ్యేది అవుతుంది. వాళ్ళు ఎదురైనందుకు నాకు ఇలా జరిగింది అది మన మనసులో అనుకోకూడదు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, వాళ్ళ హృదయం ఆల్రెడీ భర్తను పోగొట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఎవరు ఆదరించక ఏడుస్తూ ఉంటారు, ఎవరు పట్టించుకోక ఏడుస్తూ ఉంటారు. అటు కుటుంబము కానీ, పిల్లలు కానీ, లేకుంటే కుమారులు కానీ, కోడళ్ళు కానీ, బిడ్డలు కానీ, అల్లులు కానీ అసలు ఎవరు పట్టించుకోక ఏడుస్తా తుడుచుకుంటా ఏదో ఇంట్లో నుంచి బయటికి అలా వస్తే మరలా సమాజం ఏమంటుంది? అబ్బా ఉదయాన్నే మొహం చూసాం. ఏమి కాదు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారిని ఏం చేయాలంట? ఇలాంటి వారు దేవుని మీద ఆధారపడి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. బైబిల్ ఉంది కదా, లూకాసు వార్త 2వ అధ్యాయంలో 36-37 వచనంలో అన్నా అనేటువంటి ప్రవక్తని ఉంది. ఆమె కన్యత్వం మొదలుకొని తన భర్తతో 7 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసింది. అప్పటికి ఇంకా వాళ్ళ పిల్లలు కూడా పుట్టలేదు. ఆమె ఏమైపోయింది ఆమె జీవితం అంటే, ఆమె కన్యత్వంలో అంటే వివాహము కాకముందుకు కన్యగా ఉంది, వివాహము అయిన తర్వాత తన భర్తతోనే కాపురం చేసింది. వివాహం అయిన తర్వాత తన భర్త చనిపోయిన తర్వాత ఇక ఏ పురుషుడిని ఆధారం చేసుకోకుండా జీవించింది, ఏ పురుషుని మీద ఆడుకోకుండా జీవించింది, ఏ పురుషునితో ఎలాంటి సంబంధం లేకుండా జీవించింది. ఆమె జీవితము, ఆమె శేష జీవితము ఎక్కడ గడిపింది అంటే దేవుని మందిరంలో గడిపింది. హల్లెలూయా. 84 సంవత్సరాలు దేవుని మీద నిరీక్షణ ఉంచుకొని దేవుని మీద ఆధారపడి అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంది. యేసు క్రీస్తు కొరకు సువార్త ప్రకటన చేస్తూ ఉంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లగా కింద ఒక మాట ఉంది చూడండి, 6వ వచనంలో సుఖ భోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు
చచ్చినదై ఉండును. విధవరాలే కానీ విధవరాలాగా కాకుండా సుఖభోగముల యందు ఆసక్తి కలిగి లోకంలో కలిసిపోయి లోక ఇచ్చల్లో కలిసిపోయి కుటుంబాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించి అలాంటి వారి జీవితాలు సుఖభోగముల యందు ప్రవర్తించిన బ్రతికి ఉండి కూడా సచ్చిన దానితో సమానము. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, కాబట్టి వారు నిందారహితులై ఉండునట్లు ఆజ్ఞాపించు. నిజముగా ఏకాకినటువంటి విధవరాలు సమాజంలో గనక ఉంటే ఆమె దేవుని మీదనే ఆధారపడి జీవించాలి, ప్రార్థన చేసుకుంటూ జీవించాలి. ఇంకా ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడి జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 16వ వచనం చూడండి. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రు ఉండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయం చేయుటకై దాని మీద భారం లేకుండా ఆమె వీరికి సహాయము చేయాలి. ఆమె ఒంటరిగా ఉంది, ఎవరి కోసం కష్టపడుతుంది? ఆమె దేవుని సంఘానికి ఏం చేయాలంట? సహాయం చేయాలి. వారి కష్టార్జితము దేవుని మందిరానికి తీసుకొని వచ్చి దేవుని సేవకు ఉపయోగించాలి. సమాజానికి ఆమె భారంగా ఉండకూడదు, పిల్లలకు భారంగా ఉండకూడదు, ఎవరికి భారంగా ఉండకుండా తన కాళ్ళ మీద తాను నిలబడి దేవుని మీద ఆధారపడి జీవిస్తూ సంఘానికే సహాయం చేసే విధంగా ఉండాలి. ఎవరో నాకు వచ్చి సహాయం చేస్తారు అని ఎవరి కోసం ఎదురు చూడకూడదు. దేవుడే నాకు సహాయం చేస్తాడు, దేవుడే నాకు తోడు అని మనము గమనించాలి. ఇమ్మానుయేలు అనగా మనం చదువుకున్నాం కదా, దేవుడు దేవుడు మనకు తోడు. ఇప్పుడు విధవరాలైనటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఎలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు? ఒంటరిగా ఉన్న వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు, విధవరాలకు దేవుడు తోడుగా ఉంటాడు. అలాగే మనం గమనిస్తే ప్రేమైనటువంటి దేవుని పిల్లల యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే. అంటే ఇప్పుడు దేవుడు ఇంకా ఎవరికి తోడుగా ఉంటాడంట? దిక్కులేని వారికి. అమ్మా ఎప్పుడైనా విన్నారా? నీ దిక్కుండలో చెప్పుకో అనే మాట మనం విన్నాం. ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో, నీ దిక్కుండలో చెప్పుకో అనే మాటలు మనం వింటూ ఉంటాం. అయ్యా మాకెవరయ్యా దిక్కు, నువ్వే మా దిక్కు అని దేవునికి మనం ప్రార్థన చేస్తాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, గమనించినట్లయితే దేవుడు ఎవరికి తోడుగా ఉంటున్నాడు అంటే తల్లి తండ్రి లేని వారికి తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడు. ఎవరికంట? తల్లి తండ్రి లేని వారికి తోడుగా, దిక్కు లేని వారికి తోడుగా ఉంటాడు, అనాథలకు తోడుగా ఉంటాడు, విధవరాండ్రకు తోడుగా ఉంటాడు. ప్రేమైన దేవుని పిల్లగా, వారి ఇబ్బందిలో పరామర్శించుట ఓదార్చుట. వారి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని పరామర్శిస్తాడు, వారిని ఓదారుస్తాడు, వారిని ధైర్యపరుస్తాడు. ఆ బాధ్యతలు దేవుడు సంఘానికి, మనకు కూడా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ మనము ఎన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాము? ఒంటరిగా ఉన్న వాళ్ళకు దేవుడు తోడుగా ఉంటాడు, నిజముగా విధవరాలకు దేవుడు తోడుగా ఉంటాడు, దిక్కులేని పిల్లలకు దేవుడు తోడుగా ఉంటాడు, తల్లి లేని
తండ్రి లేని విధవరాళ్లకు, దిక్కులేని వారికి ఆయన తోడుగా ఉండి వారిని ఏం చేస్తాడు? పరామర్శిస్తాడు, అంటే పట్టించుకుంటాడు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని మనం ఇతరుల మీద నిందలేస్తూ ఉంటాం. పట్టించుకునే దేవుని మర్చిపోతాం. మన గురించి ఆలోచించే దేవుని గురించి ఆలోచించాం. నన్ను మా నాయన పట్టించుకోలేదు, మా అమ్మ పట్టించుకోలేదు, మా ఆయన పట్టించుకోలేదు, నా భార్య పట్టించుకోవట్లేదు, నా పిల్లలు పట్టించుకోవట్లేదు, ఆ ఇరుగు వారు పట్టించుకోలేదు, పొరుగు వారు పట్టించుకోలేదు, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు పట్టించుకోలేదు, ఏదో ఈ మధ్య చూడట్లేదు, మాట్లాడట్లేదు. ఎంతసేపు ఇతరులు నా గురించి పట్టించుకోవట్లేదు అనుకుంటాం, కానీ నా గురించి ఆలోచించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు, నన్ను పట్టించుకునేవాడై ఉన్నాడు, నన్ను ఓదార్చువాడై ఉన్నాడు, నాకు ధైర్యం ఇచ్చేవాడై ఉన్నాడు, నన్ను ప్రేమించేవాడై ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు అని దేవుడి గురించి మనము ఆలోచించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ప్రేమటువంటి దేవుడు పిల్లగా, మనల్ని ప్రేమిస్తున్న దేవుణ్ణి మనము ప్రేమించాలి. మనల్ని ప్రేమించని వాళ్ళ వైపు నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు అని ఎంతసేపు వెనకబడి ఏం ప్రయోజనం? ఇక్కడ ప్రేమ అంటే మీరు ఎక్కడికెక్కడికో ఏ దేశానికి వెళ్ళగలండి. పట్టించుకోవడం ప్రేమ అంటే, ఓదార్చడం ప్రేమ అంటే, ధైర్యం నింపడం ప్రేమ అంటే, కన్నీళ్లు తోడడం ప్రేమ అంటే, సహాయం చేయడం ప్రేమ అంటే, నేనున్నాను భయపడకండి చెప్పడం ప్రేమ అంటే, శరీర సంబంధమైన కోరికలు తీర్చుకునేది కాదు ప్రేమ. శరీర సంబంధంగా కృంగిపోయిన వారిని బలపరిచేది నిజమైన దేవుని ప్రేమ. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ప్రేమటువంటి దేవుడు పిల్లగా, అలాగే మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 37 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక బాటసారి ఉన్నాడు, మనందరికీ తెలిసినటువంటి వాక్యం. ఆయన ఏమయ్యాడంట, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్తూ ఉంటే దొంగలు వచ్చి ఆయన కొట్టేశారు. ఎలా కొట్టారంటే చావు దెబ్బలు కొట్టేశారు. ఏమంట, కొర ప్రాణంతో ఉన్నాడు, కొస ఊపిరితో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక యాజకుడు వెళ్ళాడు, అలాగే ఆ లేవీయుడు కూడా వెళ్ళాడు. చూశాడు కానీ పట్టించుకుండా వెళ్ళిపోయాడు. ఒక మంచి సమరయుడు అతని దగ్గరికి వెళ్ళాడు. ఏం చేశాడంటే అతని దగ్గరికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి అతని మీద కనికరపడి దగ్గరికి పోయి నూనె పూసి ఏం చేశాడంట, తన వాహనాన్ని ఎక్కించుకొని భోజనం పెట్టి డబ్బు ఖర్చు పెట్టి, అయ్యా నేను మరలా వస్తాను, ఇతనికి భోజనం పెట్టు, ఏదైనా ఖర్చు అయితే నేను వచ్చి నాకు ఇస్తాను అని చెప్పి అతను ఒంటరిగా ఉన్నాడు, గాయపడిపోయాడు, ప్రాణంతో సావు బతుకుల మధ్యలో ఉన్నాడు. దేవుడు మనం ఎలా పట్టించుకుంటాడు? ఎవరినో ఒకరిని పంపించి మనల్ని పరామర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు, ఏదో ఒక రకంగా మనకు సహాయము చేస్తాడు. ప్రేమ దేవుడు మన సమాజంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప పొరపాటు ఏంటంటే, నేను వాళ్ళకి సహాయం చేశాను, వాళ్ళు నాకు సహాయం చేయట్లేదు అని అనుకుంటూ బాధపడుతున్నాను. మనము చేసిన సహాయము మనకు చేసిన వాళ్ళే మనకు చేయాలని అనుకోవద్దు, ఎదురు చూడవద్దు. దేవుడు మనం చేసినటువంటి సహాయానికి ప్రతిఫలంగా ఏదో ఒక రూపంలో ఎవరి దారిలో ఒకరి ద్వారా మనకు సహాయము, మనము అనుకున్న దానికంటే, మనం ఊహించిన దానికంటే దేవుడు అధికంగా మనకు మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ ఆ మంచి సమరయుడు ముక్కు ముఖం తెలియదు ఆయనకు. అతను స్నేహితుడు కాదు, కుమారుడు కాదు, తన అన్నదమ్ముడు కూడా కాదు, ఎవరో ఒక బాటసారి అతని దగ్గరికి వచ్చి అతన్ని పరామర్శించాడు. చాలాసార్లు అనుకుంటాం,
మనకు ఎవరో ఒకరు ముక్కు పక్కన తెలియడానికి వచ్చి ఏదైనా చిన్న సహాయం చేస్తామా, అయ్యా దేవుడు నాకు వచ్చావయ్యా, నువ్వు దేవుడివయ్యా అంటుంటావు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? ఎవరో ఒకరిని పంపించాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో గాయపడినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, పొరప్రాణంతో ఉన్నప్పుడు, కొట్టుమిట్టులాడుతూ ఉన్నప్పుడు, ఎవరు కూడా మనల్ని పట్టించుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, మన దగ్గరికి వస్తాడు, మనల్ని పరామర్శిస్తాడు, మనకు సహాయము చేస్తాడు. ప్రేమటువంటి దేవుడు పిల్లరా, మనము క్రిస్మస్ టైంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం కదా. గొర్రెల కాపురులు తమ మందను రాత్రి వేసుకుంటూ ఉన్నారు. ఆ గొర్రెలకు తోడు గొర్రెల కాపురులు ఉన్నారు కదా. మరి గొర్రెల కాపురులు ఎవరు తోడు ఉన్నారు? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎలా తోడుకున్నాడు అంటే ఆయన చెప్పాడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇప్పుడు గొర్రెల కాపురులకు రక్షకునిగా తోడున్నాడు. అయ్యా గొర్రెల కాపురులారా, ఇదిగో నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, మీకు తోడు ఉండడానికి వచ్చాను, మీకు సహాయం చేయడానికి వచ్చాను, మిమ్మల్ని కాపాడడం కోసం వచ్చాను అని గొర్రెల కాపురులకు ఆ సందేశము వినిపించబడింది. మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఈ గొర్రెల కాపురులకు మెస్సయ్య పుడతాడని, రక్షకుడు పుడతాడని ఎదురు చూస్తున్నారు. అలాగే చెప్పగానే పరిగెత్తుకొని వాళ్ళు మందలను విడిచి, ఎవరు విడిచి? మందలను విడిచి యేసును చూడడానికి వచ్చారు. దేవుణ్ణి ఆరాధించడానికి మనము కొన్ని విడిచిపెట్టాలి. దేవుని దగ్గరికి మనము ప్రేమటువంటి దేవుని బిడ్డరా, చూడండి, త్యాగం చేస్తేనే మనం దేవుని దగ్గరికి రాగలం. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, అలాగే తూర్పు దేశపు జ్ఞానులకు దేవుడు ఎలా తోడుకున్నాడు? తన దూతను పంపించాడు. పంపించి వారికి ముందుగా నడుస్తూ వచ్చాడు. వారు దారి తప్పిపోయారు. దేవుడు మన ముందు లేకపోతే అందరు బాగున్నట్టు, దేవుడు మనకు తోడు లేకపోతే, దేవుడు మన ముందు లేకపోతే, దేవుడు మనకు తోడు లేకపోతే మనం ఖచ్చితంగా దారి తప్పిపోతాం. దాని వలన మనకు నష్టం కలుగుతుంది. మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధి నాకు తోడు రాకపోతే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి. అయ్యా నేను మన చోటుకి వెళ్తున్నాను, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు, నీ దేవదూతలు నాకు ముందు పంపించు, నువ్వు నాకు సహాయము చెయ్యి అని చెప్పి మనము ప్రార్థన చేయాలి. మోషే చెప్పినటువంటి ఆ మాట ఒకసారి చూడండి. ప్రేమ దేవుడు 33వ అధ్యాయం నిర్గమకాండము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. 15వ వచనం చూడండి. మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు. నువ్వు వెనక రాకపోతే నేను రానుగా, ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయను. నువ్వు నాకు ముందుగా ఉండాలి, నువ్వు నాకు సహాయము చెయ్యాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడను, నీవు మాతో వచ్చుట వలనే కదా. నీవు మాతో కూడా నీవు మాతో వచ్చుట వలనే కదా. మోషే 6 లక్షల కారుబారు, ఇంకా లెక్కలేని, అక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు, వాళ్ళందరికీ ఒక గొప్ప నాయకుడు ఆయన. ఇలా అనుకోవచ్చు,
అందరికి నేనే నాయకుడు, నేను ఎలా చెప్తే అలా వినాలి. దేవుడు మోషే గురించి చెప్తాడు, మోషే నా ఇంటిలో సాత్వికుడు, నమ్మకస్తుడు, యథార్థవంతుడు అన్నాడు. అంత మందిని ఐగుప్తు దేశం నుంచి విడిపించి నడిపించి ఆయన ఎక్కడ కూడా నేను నడిపించాను, వీళ్ళను నేను విడిపించుకొని వచ్చాను, ఇదంతా నా వలన జరిగింది అని ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. మనకు చిన్నది ఏదైనా వస్తే ఇక మనం పట్టుకోవడానికి ఉండదు, అంత నా వల్లనే జరిగింది, నేను గనక లేకపోతే నా అది ఏం లేదు అని మనం మాట్లాడతాం. మోషే అలాంటి మాటలు ఆయన నోట రానివ్వలేదు. ఆయన ఏమంటున్నాడంటే, నీవు మాతో రాయ, నువ్వు గనక మాతో వస్తే నాకు అదే చాలు. ఓ ప్రజలారా, నేను మీ ముందున్నాను, ఇదే భయపడని అక్కడ అనట్లేదు. దేవుడా నువ్వు మాకు తోడు రాయ, మీరు మా ముందు నడవండి, అది మాకు చాలు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలా తోడున్నాడు? వారి ముందు నడుస్తూ వారిని నడిపించాడు. ప్రేమైన దేవుని పిల్లరా, మనము కూడా మన జీవితాల్లో దేవుని తోడు పెట్టుకొని మనము అడుగులు ముందుకు వేయాలి. కాబట్టి దేవుణ్ణి మనము తోడు అడగాలి, దేవుని తోడు మనం అడగాలి. దేవదూతలకు దేవుడు తన దేవదూతను జ్ఞానులకు తోడుగా ఉంచాడు. కన్య మరియ ఉంది కదా, యేసుక్రీస్తుకు జన్మనిచ్చినటువంటి తల్లి, ఆమెకు దేవుడు ఎలా తోడున్నాడు అంటే యవ్వన కాలంలో ఆమెకు తోడుగా ఉన్నాడు. ఏ కాలంలో చెప్పండి? యవ్వన కాలంలో దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. తర్వాత ఆమెకు నింద వచ్చాయి, ఆమె నిందలలో దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. చెప్పాలంటే మాటలు, నిందలలో తోడుగా ఉన్న దేవుడు. తర్వాత అవమానాలు వచ్చాయి, కంటే ప్రదానం చేయబడింది ఈ అమ్మాయి ఏంటి ఇలా అని ఎన్ని అవమానాలు వచ్చాయి ఆమెకు. అవన్నీ భరించింది యేసయ్య కోసం, అవన్నీ సహించిపోయింది యేసయ్య కోసం. ఒక చిన్న మాట ఎవరైనా మనల్ని ఏదైనా అంటే మనం తట్టుకోలేము. ప్రేమ దేవుని పిల్లరా, దేవుని కోసం ఆమె నిందలను భరించింది. ఆ నిందలలో దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. దేవుని కోసం మనం నిలబడితే దేవుడు మన కోసం నిలబడతాడు. ఆ శ్రమలలో మనకు తోడుగా ఉంటాడు, నిందలలో తోడుగా ఉంటాడు, అవమానాలలో తోడుగా ఉంటాడు. ఇంకా ప్రేమటువంటి దేవుని పిల్లరా, ఆమె ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు. గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం వరకు నడుచుకుంటూ నిండు చూడాలు 9 మాసాలు. ఈ కాలంలో 3వ నెలకు లేకపోతే 5వ నెలకు 6వ నెలకు స్కానింగ్ అయితే అమ్మా బెడ్ రెస్ట్. ఏం రెస్ట్? కదులితే బిడ్డ ప్రమాదం, లేకపోతే నీకు ప్రమాదం. 9 మాసాలు ఆ తల్లి ఎంత ప్రయాణం చేసింది. ఎందుకు బెడ్ రెస్ట్ తెలుసా? బెడ్ రెస్ట్ తీసుకుంటే డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు, అది లెక్కది. వాళ్ళు నడుచుకుంటూ వచ్చారనుకోండి, లోపల బేబీ కదులుతుంది, తల్లికి కూడా బాగుంటుంది. కదలకుండా ఉంటే తల్లి ప్రాబ్లము, బిడ్డకు ప్రాబ్లం. అందుకు ఆపరేషన్ చేయడానికి వాళ్ళు చేసే పనులు. ఇంతకుముందు కాలంలో పనులకు వెళ్ళి పొలాల్లో కానిపోయినటువంటి రోజులు లేదు, కానీ అప్పుడు కాలాలు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు అనుకోండి. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఇక మనం చూస్తే ఆమె ప్రయాణం చేస్తూ వచ్చింది. యేసు ప్రభు వారిని ఆమె గర్భంలో మోస్తూ నడుచుకుంటూ వచ్చింది. అలా నడుచుకుంటూ రావడం ద్వారా ఆమె సుఖంగా ప్రసవించింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాణంలో తోడుగా ఉంది దేవుడు. ఆమెకు ప్రయాణంలో తోడుగా ఉన్నాడు, ఆమె ప్రసవంలో తోడుగా ఉన్నాడు. ఎట్లా తోడున్నాడు తెలుసా? యోసేపు మరియ వాళ్ళిద్దరు మాత్రం నడుచుకుంటూ వస్తున్నారు.
ఆమె ప్రసవించేటప్పుడు కనీసం ఇరుగు వారు లేదు, పొరుగు వారు లేదు. మీరు అనుకోవచ్చు అన్న నువ్వేమో చూసామని. అక్కడ మనకు వాక్యం మనకు సెలవిస్తా ఉంది కదా. ఎంత దీనమైనటువంటి పరిస్థితి అంటే ఆమె ప్రసవించిన తర్వాత అంటే దారిలోనే యేసు ప్రభు వారిని ఆమె ప్రసవించింది. దారిలో, ఏ దారిలో? గలిలయ నుండి, నజరేతు నుండి యూదయ బెత్లెహేముకు వచ్చినటువంటి ఆ దారిలో ప్రసవించేసింది. మరి యోసేపు ఒక్కడే అలా ఆమెకు ఉన్నాడు, తోడున్నాడు. వాళ్ళిద్దరికి దేవుడే తోడున్నాడు. దేవుడు ఎలా తోడుంటాడంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అప్పుడు ఆ శిశువుని ఎత్తుకొని ఒక పశువుల పాక కనపడితే ఆ పాకలో కూడా స్థలం లేకపోతే పశువులు కుడితిని తాగే ఒక తొట్టిలో ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో పొత్తి గుడ్డలతో చుట్టారు. ఏ గుడ్డలు అంట? పొత్తి గుడ్డలు అంటే ఏం గుడ్డలు తెలుసా? మురికి గుడ్డలు. అంటే ఈ మాట అందరు స్త్రీలు అంటే అందరు పురుషులు కూడా. పొత్తి గుడ్డలతో చుట్టడం అంటే ఇప్పుడు ఎవరైనా పిల్లడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పిల్లలు పుట్టిన తర్వాత బట్టలు తీసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు మగ పిల్లలు కూడా అయితేనేమో ముందే రెండు, ఆడపిల్ల అయితే ఆడపిల్లకు సంబంధించిన, మగ పిల్లలు అయితే మగ పిల్లలకు సంబంధించిన చేతులకు ఏమంటారు? చేతులకు తొలగించేవాడిని ఏమంటారు? చెప్పండి ఏమంటారు? చేతులకు తొలగించి తర్వాత క్యాపు, కాళ్ళకు సాక్సులు, ఇవన్నీ కూడా వెంటనే మెత్తగా ఉండడానికి ఒక బెడ్ లాంటిది పిల్లలకు తీసుకొని వెళ్తుంది. ఏసై పుట్టినప్పుడు చేతులకు ఏం లేవు, కాళ్ళకు సాక్సులు లేవు, తలకు క్యాప్ లేదు. పొత్తి గుడ్డలు అంటే ఆమె ప్రసవించింది కదమ్మా. వింటున్నారా? ఎందుకు నవ్వుతున్నారు? ఆమె ప్రసవించింది కదా. ప్రసవించిన తర్వాత ఆ రక్తపు గుడ్డలు ఉంటాయే, ఆ గుడ్డలతోటి ఆయనను చుట్టారు. మురికి గుడ్డలతోటి, రక్తపు మడుగులలో ఉన్నటువంటి ఆ రక్తపు గుడ్డలతోటి ఆయన చుట్టారు. ఎంత బాధాకరమైనటువంటి విషయం కదా. అలాంటి పరిస్థితులలో కూడా ఆమెకు దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే కానా విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ ఇంటి వారికి దేవుడు తోడుగా ఉండి నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఇక మరణించేటువంటి సమయంలో ఆ తల్లితోటి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లగా, యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని మర్చిపోలేదు. ఆమెకు తోడుగా సిలువలో వేలాడుతూ కూడా, బాధపడుతూ కూడా, రక్తము కారుతూ ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని మర్చిపోలేదు. జన్మనిచ్చినటువంటి తల్లిని మర్చిపోలేదు. ఆ తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. సిలువలో కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెకు తోడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు కదా, ఆమె ప్రార్థనలో దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభువారు చనిపోయి పరలోక రాజ్యానికి ఆరోహణమైన తర్వాత, పునరుద్ధారణమైన తర్వాత ఆమె ఇక యేసు అనేటువంటి ఆ రక్షకుడు ఇక పరలోకానికి వెళ్ళాడు. ఆమె ఇంటిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటాడు. ఆ ప్రార్థనలో దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. యోసేపుకు కూడా దేవుడు తన యవ్వన కాలంలో నిందలలో, అవమానములో, ప్రయాణంలో, లేఖనాల ద్వారా, ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కన్ను,
ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. అంటే యోసేపు ఏమనుకుంటున్నాడు? ఆమెను విడిచిపెట్టాలనుకుంటున్నాడు, అవమానపరచకూడదు అనుకుంటున్నాడు. నీతిమంతుడే, మంచోడే, కానీ ఆమెను, తన భార్యను, ప్రదానం చేసుకున్నటువంటి తన భార్యను మరియమును విడిచిపెట్టాలనుకుంటున్నాడు. ఆమెను విడిచిపెడితే ఎంత ఘోరమైనటువంటి పని జరుగుతుందంటే ఆమెను రాళ్ళు తీసుకుని పడి చంపేస్తారు. అప్పుడు గర్భంలో ఉన్న శిశువైన యేసు కూడా చనిపోతాడు. యోసేపు ఇలా ఆలోచన చేస్తూ అవమానాలతోటి అనుమానాలతోటి నిద్రపోతా ఉన్నాడు. నిద్ర రావట్లేదు. ఆ టైంలో దేవదూత వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు? దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకున్నటకు భయపడకు. కన్యక గర్భవతి కుమారుని కనుగొనే లేఖనం ఉంది కదా, యెషయా ప్రవక్త ద్వారా. ఆ లేఖనం నెరవేరినట్లు ఇదంతా కూడా జరిగింది. నువ్వు ఆమెను చేర్చుకోని చెప్పాడు. అప్పుడు ఆ మరియను యోసేపు చేర్చుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని పిల్లగా, దేవుడు లేఖనాల ద్వారా చెప్పకపోతే యోసేపు చేసుకునేటువంటి వాడు మరియను చేసుకునేవాడు కాదు. ఇంతకు దేవుడు మనందరికి ఎలా తోడుకుంటాడు? యోసేపుకు తోడుగా ఉన్నాడు, మరియముకు తోడుగా ఉన్నాడు, జ్ఞానులకు తోడుగా ఉన్నాడు, అలాగే గొర్రెల కాపులకు తోడుగా ఉన్నాడు, మోషేకు తోడుగా ఉన్నాడు, ఆ ఒంటరి వాళ్ళకు, దిక్కులేని వాళ్ళకు, అనాథలకు, విధవరాలకు తోడుగా ఉన్నాడు. ఇంతకు మనకు ఎలా తోడుకుంటాడు దేవుడు అంటే, కీర్తనలు 48వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు. ఈ దేవుడు మరణము వరకు మనల్ని నడిపించువాడై ఉన్నాడు. అంటే మనం పుట్టింది మొదలుకొని మనం మరణించేదాకా కూడా మరణకరమైనటువంటి పరిస్థితులను తప్పించుకుంటూ, అపాయకరమైన పరిస్థితులను తప్పించుకుంటూ దేవుడు మనల్ని కాపాడుతూ తోడుగా ఉన్నాడు. 68వ మరణించే వరకు మరణం తప్పించేవాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు ముగింపు అనేది ఒకటి ఉండదు. ఆ ముగింపు కాలం వరకు పంట ధాన్యము ఆ ఇంటికి వచ్చేదాకా కూడా అది పొలంలోనే ఉంటుంది. అలాగే మనం ఈ లోకంలో మన జీవిత కాలం ముగించేదాకా ఈ లోకం అనే పొలంలో మనం ఉండాలి. దేవుడు మనల్ని ఎలా తీసుకుని వెళ్తాడో అంతవరకు ఈ లోకంలో మనము ఉండాలి. అంతవరకు ఎన్నో మరణకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. వాటిని తప్పిస్తూ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రేమ దేవుని పిల్లగా మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరిలో మనం చూస్తే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. దేవుడు మనకు సదాకాలము మనకు తోడుగా ఉన్నాడు. చివరిగా 14వ అధ్యాయం యోహాను సువార్త 1-3 వచనం చూస్తే, మీ హృదయములను కలవరపడనీయకుడి. పలకండి అందరూ, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. చిన్నదానికి పెద్దదానికి మనం భయపడుతుంటాం కదా, కలవరపడుతూ ఉంటాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మీరు కలవరపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను. నా తండ్రి ఇంకా అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచినట్ల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ప్రేమైన దేవుడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవించేటువంటి బిడ్డలమైన మనకు ఒక నిరీక్షణ ఏంటంటే, ఈ లోకంలో బ్రతికినంత కాలము మరణం తప్పించుకుంటూ మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. మనము మరణించిన తర్వాత కూడా మనకు ఆయన తోడుగా ఉంటాడు. ఆయన ఉండే స్థలంలో మనం ఉంటాము. ఇప్పుడు మనం ఉండే స్థలంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇమ్మానుయేలు
అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎవరెవరికి తోడై ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు తోడై ఉన్నాడో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా, దాంతో అందరూ తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీవు ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉండడం కంటే నీవు దేవుడితో కూడా కలిసి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని వాక్యం సెలవిస్తుంది కదా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నిజముగా అనాథలకు, విధవరాళ్లకు, దిక్కులేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి, బాటసారిగా మరి గాయపడినటువంటి వారికి, బాధలో ఉన్నటువంటి వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే గొర్రెల కాపరులకు రక్షకుడిగా తోడుగా ఉన్నాడు. జ్ఞానులకు జ్ఞానం ఇచ్చే దేవుడుగా వారికి తోడుగా ఉన్నాడు. కన్యమరియ జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె నిందల్లో, అవమానంలో, యవన కాలంలో, ప్రయాణంలో, ప్రసవంలో, కానా విందులో, కలువరి శిలువలో, ఆమె ప్రార్థనా జీవితంలో, యేసేపు యవన కాలంలో, నిందల్లో, అవమానంలో, ప్రయాణంలో, కన్యమరియ ప్రసవించే సమయంలో ఆయన ఎంత బాధపడ్డాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కలవరపడుతూ, అనుమానపడుతూ, అవమానపడుతున్నటువంటి సమయంలో దేవుడు తన దూతను పంపించి యోసేపుకు భయపడగాకు, నీ భార్యను చేర్చుకో అని చెప్పి దేవుడు తోడుండి మాట్లాడాడు. దేవుడు మనందరిలో తోడుగా ఉన్నాడండి. ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు. మరణం వరకు ఆయన తోడుగా ఉన్నాడు. మరణకాలం వచ్చేదాకా మరణాన్ని తప్పించుకుంటూ మనకు తోడుగా ఉన్నాడు. మనకు ఆయుష్నిస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, శక్తినిస్తూ, బలమునిస్తూ, మనల్ని కాపాడుకుంటూ, పోషించుకుంటూ తోడుగా ఉన్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. భయపడకండి, కలవరపడకండి, దిగులు పడకండి. మీ హృదయంలో ఉన్న చింత, యావత్తు, దిగులు, బాధ సమస్తం దేవునికి సమర్పించండి. అయ్యా, నాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలయ్యా. ఇన్ని రోజులు ఎవరో తోడుంటారని, ఎవరో వస్తారని, ఎవరి కోసం నేను ఎదురు చూశాను. మనుషుల మీద నేను ఆధారపడ్డాను. మనుషులను నిందించుకుంటూ జీవించాను. నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. నా హృదయం కలవరంలో ఉన్నది, వేదనలో ఉన్నది, బాధలో ఉంది, కుంగిపోయాను. నా ఇళ్ళ కృప చూపి నాకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలైనా. ఈ బాధల్లో నాకు తోడుగా ఉన్నారు. మీ రాజ్యంలో కూడా నాకు తోడుగా ఉంటారని వాగ్దానం ఇచ్చారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలైనా. ఒక్క నిమిషం ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన చేస్తున్నారండి.